జై భారత్ వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జస్టిస్ సర్వ్డ్. ఇవాళ భారతదేశం అంతా కూడా మారుమోగుతున్నటువంటి నినాదం ఏంటంటే జై భారత్ జస్టిస్ సర్వ్డ్. ఆపరేషన్ సింధూర్ సరిగ్గా మే 6వ తేదీ రాత్రి భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించి ఈ చర్య ఒక సవాలుకి ప్రతి సవాలుగా కూడా జవాబు ఇవ్వటం అనేటువంటిది చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటనగా చెప్పాలి. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత పర్యాటకులు 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటనకి ప్రతీకార చర్యగానే ఈ దాడులు జరిగినాయి. అయితే భారతదేశం ఎప్పుడు కూడా దాడి చేసేటప్పుడు ఉన్మాదంగా ప్రవర్తించదు. నిగ్రహాన్ని కోల్పోకుండా సరిగ్గా ప్లాన్ చేసి ఎక్కడా కూడా పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద కానీ పాకిస్తాన్ పౌరుల మీద కానీ దాడులు చేయకుండా లక్ష్యాలను ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో అవే లక్ష్యాలుగా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థల శిక్షణ శిబిరాల మీద కరెక్ట్గా సూటిగా క్షిపణులతో దాడి చేశాయి. ఈ ఉగ్రవాద సంస్థల శిక్షణ శిబిరాలు ముఖ్యంగా బహావల్పూరు, మురిగ్గే, ముజఫరాబాద్, కోట్లీ ఇలాంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. సరిగ్గా భారత సైన్యం వీటి మీదే ఖచ్చితంగా దాడులు చేసింది. వీటి మీద మాత్రమే దాడి చేశాం తప్ప ఎక్కడ పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద కానీ పౌర ప్రాంతాల మీద కానీ దాడులు చేయలేదని చెప్పని కూడా చెప్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. అదే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో. ఈ దాడులను పాకిస్తాన్ మాత్రం యుద్ధ చర్యగా అభివర్ణించింది. ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఈ దాడుల్లో పౌరులు మరణించారు, 38 మంది గాయపడ్డారని చెప్పని చెప్తున్నారు. కానీ అదే రకంగా వాళ్ళు ఎప్పుడూ బుకాయించేటట్టుగానే భారత యుద్ధ విమానాలు మేము కూల్చేసామని చెప్పారు. నిజానికి ఏంటంటే ఏ రఫేల్ విమానాలు అయితే లక్ష్యాలని ఛేదిస్తూ వెళ్ళాయో అవన్నీ కూడా మళ్ళీ సక్సెస్ఫుల్గా వెనక్కి రావడం అనేటువంటిది జరిగింది తప్ప వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ ప్రతిచర్య అనేటువంటిది లేదు. ఇప్పుడు ప్రతిచర్య ఎలా ఉంటుందనేది మాత్రం చూడాలి. దానికి సిద్ధంగానే భారత్ కూడా ఉంది. ఇక అంతర్జాతీయ సమాజం విషయానికి వచ్చినట్టయితే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక దేశాలన్నీ కూడా ఈ సంఘటన మీద సంయమనం పాటించమని చెప్పాయి. అయితే సంఘటన జరిగిన తరువాత అమెరికాకు కూడా భారతదేశం ఏంటనేది అప్డేట్ చేసింది. ఇక ఈ దాడుల మీద నరేంద్ర మోడీ భారత ప్రధాని రాత్రంతా కూడా నిద్రపోకుండానే సమీక్షించారు. ఆయనతో పాటుగా రక్షణ శాఖ మంత్రి ఇతర అజిత్ దోవల్ లాంటి వారు వీళ్ళందరూ కూడా తెల్లవారులు మేలుకొనే ఉన్నారనేటువంటిది ఇక్కడ గమనించినటువంటి విషయం. ఇక ఇది ఎలా ఉంటే ప్రాణ నష్టం నివారించేందుకు ఎలాంటి చర్యలైనా మేము తీసుకుంటామనే ఉద్దేశంతోనే ముందుగా మాక్ డ్రిల్ అనేటువంటి దీన్ని కూడా చేశారు. అయితే పాకిస్తాన్కి అంత సీన్ లేదు, కానీ ఉన్మాద దేశం కాబట్టి వాళ్ళ ఉన్మత్త చర్యలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా తిప్పికొట్టాలనేటువంటి దానికి కూడా భారత సేన సిద్ధంగా ఉంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి రిపోర్ట్స్. దీని మీద భారత ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తుంది. సో వెంటనే జరిగేటువంటి సంఘటనలు ఎలా ఉన్నా సరే ఈ సంఘటన మీద మన సైన్యానికి మాత్రం త్రివిధ దళాలకి మనంతా కూడా శాల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం డెఫినెట్గా మీ వెనక ఉంది అనేటువంటి ఒక మెసేజ్ను కూడా పంపించాలి మనకు తోచినటువంటి మాధ్యమాల ద్వారా. సో చివరికి మొత్తానికి వారు చెప్పినట్టుగా జస్టిస్ సర్వ్డ్. ఏం జరుగుతుందో చూద్దాం. జై హింద్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.